గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. 35,809 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్. ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ. ఓటింగ్ ముగిసే వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఈసీ. రాష్ట్రంలో మాయమవుతున్న విద్యుత్ కాంతులు. అప్రకటిత కరెంటు కోతలతో ఆగమవుతున్న ప్రజలు. 5 నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగంలో భారీ కుదుపులు. సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో క్రయ విక్రయాలపై దెబ్బ. 4వ దశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,32,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. అటు పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. 35,809 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం సిద్దిపేటకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారిని అడిగి తెలుసుకుందాం. రంగాచారి, చెప్పండి. గుడ్ మార్నింగ్ శోభన్. ఈరోజు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైపోయింది. ఉదయం 6 గంటలకు అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మాక్ పోలింగ్ పూర్తి చేశారు. ముందుగా అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లందరినీ పిలిపించి వారి ముందట ఈవీఎంలకు సంబంధించిన పరీక్ష చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మాక్ పోలింగ్. ఆ మాక్ పోలింగ్ లో ఏజెంట్ల ద్వారా కొన్ని ఓట్లు వేయించి దాన్ని ఎలాంటి ఇబ్బందులు లేవు ఈవీఎంలో నిర్ధారించుకున్న తర్వాత 7 గంటలకు సరిగ్గా ఇప్పుడే పోలింగ్ ప్రక్రియ, ప్రధానమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు మనం ప్రస్తుతం సిద్దిపేటలోని అంబిటస్ స్కూల్లోని ఒక పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇది మోడల్ పోలింగ్ స్టేషన్ గా దీన్ని అధికారులు గుర్తించారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కొన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఓటర్లకు కల్పించడం జరిగింది. దీన్ని ఒక పండగ వాతావరణం మధ్య ఓటింగ్ జరిగే విధంగా దీన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో 1,152 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్స్ అంటే ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి ప్రధానంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలేమో మెదక్ లోక్సభ పరిధిలోకి వస్తాయి. అందులో సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్ ఈ 3 నియోజకవర్గాలు కూడా మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. అటు హుస్నాబాద్ నియోజకవర్గం ఏదైతే ఉందో అది కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన పరిధిలోకి వస్తుంది. అది కరీంనగర్ ఇటు అంటే 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ జిల్లా ఉంది. ఇందులో పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఓటు వేసినటువంటి వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సజావుగా, ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైనట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తంగా ఈ పోలింగ్ ప్రక్రియని సజావుగా, ప్రశాంతంగా జరపడం కోసం అన్ని ఏర్పాట్లు అధికారులు చేసి ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది అంతా కూడా తమ పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ పోలింగ్ ప్రక్రియలో సుమారు 7,000 మంది పోలింగ్ సిబ్బంది, 4 నియోజకవర్గాల్లో కలిసి 7,000 మంది పోలింగ్ సిబ్బంది తమ ఎన్నికల విధుల్ని నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా
పోలింగ్ స్టేషన్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు సుమారు 3,500 మంది పోలీసులు ఈ పోలింగ్ ప్రక్రియని ప్రశాంతంగా జరపడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. జిల్లాలో కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ కూడా గుర్తించి అందులో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అక్కడ పోలీస్ సిబ్బందిని, భద్రతా సిబ్బందిని కొంత ఎక్కువ సంఖ్యలో భద్రత ఏర్పాటు చేసి అక్కడ గతంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవల దృష్ట్యా కావచ్చు, ఇంకా ఇతర సంఘటనల దృష్ట్యా కావచ్చు, వాటిని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించి వాటి వద్ద కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది. దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా వెబ్కాస్టింగ్ జరుగుతూ ఉన్నది. వెబ్కాస్టింగ్ అంటే ఇక్కడ పోలింగ్ జరుగుతున్న తీరుని, పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు గమనించే విధంగా, అధికారులు ఎప్పటికప్పుడు చూసే విధంగా ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి పరీక్షిస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా సెక్టార్ అధికారులని, ఎప్పటికప్పుడు రూట్ అధికారులని, సెక్టార్ అధికారులని కూడా నియమించి వాటిని పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈవీఎంలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా, ఈవీఎంలో సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తిన సందర్భంలో అప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకోవడం కోసం అవసరమైనటువంటి ఇంజనీరింగ్ సాంకేతిక నిపుణుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైన చోట అప్పటికప్పుడు వేరే ఈవీఎంలను ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాట్లు చేసినట్టుగా మనకు జిల్లా కలెక్టర్ నిన్న చెప్పడం జరిగింది. మొత్తానికి జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిద్దిపేట లోక్సభ పరిధిలో ప్రధానంగా 44 మంది అభ్యర్థులు బరిలో నుంచి పోరాడుతున్నారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ఐఏఎస్ వెంకట్రామరెడ్డి పోటీ చేస్తుండగా, రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పోటీ చేస్తూ ఉన్నారు. అటు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ తో పాటు బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్, మిగతా అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఎన్నికల ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముగియబోతున్నది. ఈ రోజు కాస్త చల్లటి వాతావరణం నేపథ్యంలో ఓటర్లు కూడా మరికొద్దిసేపట్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే అంతటా కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తున్నది. ఓవర్ టు స్టూడియో. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్కి సంబంధించి అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ మొదలైంది. దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మనం ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉందాం. ఇక్కడికి ఇప్పుడిప్పుడే చాలా మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నడానికి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 525 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది సినిమా సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఇక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి దీని పక్కనే నియర్ బై 500 మీటర్లో ఓబుల్ రెడ్డి స్కూల్ కూడా ఉంది, భారతీయ విద్యాభవన్ స్కూల్ కూడా ఉంది. ఇక్కడ వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలామంది ప్రజలు ఉదయాన్నే వస్తున్నారు. 7 గంటలకు అంటే దాదాపు 15 నిమిషాల క్రితమే ఈ గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. గేట్స్ ఓపెన్ చేసినటువంటి నేపథ్యంలో చాలామంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే గేట్ వద్దకు వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రశాంతంగా ప్రజాస్వామ్య దేశంలో వారికి కల్పించినటువంటి హక్కుకు వారు వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి దానికి సంబంధించి ఓబుల్ రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక బిఎస్ఎన్ఎల్ సెంటర్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ సెంటర్లో అల్లు అర్జున్, అదేవిధంగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మనం ప్రజెంట్ ఉన్నటువంటి ప్లేస్లో మహేష్ బాబు, నమ్రత, మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్, అదేవిధంగా శ్రీకాంత్, జీవిత రాజశేఖర్ ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి క్లబ్లో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నితిన్ వారి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇటు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి న్యూ ఎంపీ కాలనీలో రవితేజ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్నటువంటి ప్లేస్లో నాగార్జున, అదేవిధంగా అమల దంపతులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో
ఇక్కడ ఉన్నటువంటి అన్ని సెంటర్స్లలో వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే 7 గంటలకే ప్రజలందరూ కూడా ఓటింగ్ స్టేషన్ దగ్గరికి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మొత్తం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉదయాన్నే 7 గంటల కంటే ముందే 6:30 ప్రజలంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఎన్నికల సిబ్బంది సైతం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి మారుమూల తండాలు, గిరిజన గూడాల్లో సైతం పెద్ద సంఖ్యలో ఈ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లో భాగంగా సుమారు 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనటువంటిగా గుర్తించి వాటికి బందోబస్తు ఏర్పాటు చేయాలనేటువంటిది ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మణికొండ హై స్కూల్లో వెంకటేష్, బ్రహ్మానందం ఓటు హక్కును వినియోగించుకుంటారు. షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో రాజమౌళి ఓటు హక్కును వినియోగించుకుంటారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో హీరో సుధీర్ బాబు, రోడ్ నెంబర్ 45లో ఉన్నటువంటి జూబ్లీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కంపెనీ సంస్థ వద్ద అల్లరి నరేష్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యూసుగూడ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో తనిఖీల భరణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ దగ్గర తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారనేటువంటి చాలా స్పష్టంగా ఇప్పటికే వాళ్ళ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇక ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వారందరూ కూడా ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకున్నారు. 7 గంటలకి పోలింగ్ మొదలైంది. అయితే మధ్యాహ్నం కల్లా కొంత ఎండ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందుకే ముందే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెంటర్స్కి వచ్చారు. అయితే ఇవాళ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఎక్కడ కూడా ఇవాళ ఎండకు సంబంధించినటువంటి వెదర్ అధికారులు ఇచ్చినటువంటి వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇవాళ ఎండ కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు అనేటువంటిది వరుసగా 3 రోజులు ఈ ఎండ ఉండకపోవచ్చు అనేటువంటిది చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఇంకా పోలింగ్ పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో చాలామంది సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఉదయం 7 గంటలకే ఈ పోలింగ్కు సంబంధించినటువంటిది మొదలైంది. అయితే 6 గంటలకు గేట్ వద్దకు చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఎదురుస్తున్నటువంటి నేపథ్యంలో 7 o'clockకి ఓటింగ్ ప్రారంభించారు. ఇక ఈ పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి వారందరినీ కూడా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలతో ఎన్నికలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. 7 o'clock నుంచి 6 o'clock వరకు పూర్తి స్థాయిలో ఇవాళ ఎన్నికలు పూర్తయినటువంటి పెద్ద మొత్తంలో ఈసారి ఎన్నికల్లో పాల్గొనేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పాల్గొనాలనేటువంటిది ఎన్నికల అధికారులు ఇప్పటికీ అన్ని రకాలుగా ప్రచారాలు చేసినటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో ఈసారి ఓటింగ్ నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు తాము ఎన్నుకోవాల్సినటువంటి నాయకుల్ని, తాము నిర్ణయించుకున్నటువంటి నాయకుల్ని, తాము కోరుకున్నటువంటి నాయకుని ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడానికి కల్పించినటువంటి హక్కు ద్వారా ప్రశాంతంగా ఎట్లాంటి ప్రలోభాలకు లోను కాకుండా తాము ఓటు హక్కును వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. ఈ ఏర్పాట్లు పూర్తిగా సాయంత్రం 6 గంటలకల్లా ఓటు హక్కు ఎవరైతే వరుసలో ఉంటారో వారందరినీ కూడా ఓటు వేయించడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఇవాళ 6 గంటలకల్లా పూర్తి స్థాయిలో ఇవాళ ఎంతవరకు పోలింగ్ నమోదవుతుందనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ప్రజలు కూడా ఎన్నికల పాల్గొనడానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న నేపథ్యంలో ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలైంది. శోభన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఇప్పుడిప్పుడే ఓటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పటిష్ట భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి. శోభన్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అలాగే కంటోన్మెంట్కు సంబంధించిన ఉప ఎన్నిక కూడా ప్రారంభం కావడం జరిగింది 7 గంటల ప్రాంతం నుంచి. ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడలో ఉన్న శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ వద్ద పోలింగ్ జరుగుతున్న విధానం ఎలా ఉంది అనే దానిపైన ఇక్కడ మనం ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటల ప్రాంతానికి చాలా మంది కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పడం జరిగింది. కానీ మనం ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ 4 పోలింగ్ బూత్లు శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ వద్ద 4 పోలింగ్ బూత్లు ఉన్నప్పటికీ కూడా చాలా మంది వృద్ధులు, వికలాంగులు, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు వచ్చినప్పుడు మాత్రం వారికి సంబంధించిన వీల్ చైర్ మాత్రం ఇప్పటి వరకు కూడా అందుబాటులో లేదని కూడా చాలా మంది ఓటర్లు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. వీల్ చైర్ సౌకర్యం అనేది లేకపోవడం, అలాగే మనం ఇప్పుడు లైన్ లో చూసుకుంటే అయితే అక్కడ స్టేర్ కేసెస్ మాత్రం మెట్లు ఉండడం జరిగింది. చాలా మంది ఎవరైతే వృద్ధులు కావచ్చు, ఎవరైతే వికలాంగులు, దివ్యాంగులు ఉన్నారో వారు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేర్ కేసెస్ పైనుంచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మాత్రం ఎక్కడ చూసినా మాత్రం ఇక్కడ వీల్ చైర్ సౌకర్యం అనేది కల్పించలేదు. ఎలక్షన్ కమిషన్ అయితే పటిష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఎవరైనా సరే వచ్చినప్పటికీ కూడా వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అన్ని పకడ్బందీగా చేయాలని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కానీ వారు చెప్పిన సూచనలు మాత్రం చాలా చోట్ల కూడా పాటిస్తున్నట్టు కూడా మనకు కనబడటం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగానే మనకు చాలా మంది వృద్ధులు కావచ్చు, చాలా మంది అంటే సీనియర్ సిటిజన్స్ వచ్చినప్పటికీ కూడా వారికి సంబంధించిన కనీసమైన ఏదైతే వీల్ చైర్ సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్న సందర్భం ఉంది. అలాగే సీనియర్ సిటిజన్స్ చాలా మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం ఎవరైతే యూత్ ఉన్నారో వారితో పాటు వారు కూడా క్యూ లైన్ లో ఉండడం జరుగుతుంది. తమకు కూడా ఒక సపరేట్ సీనియర్ సిటిజన్ కు సంబంధించి ఒక సపరేట్ లైన్ ఉంటే వారు కూడా తొందరగా అంటే చాలాసేపు కూడా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది లేకుండా తాము తొందరగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని వారు కూడా ఓటర్లు కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఎందుకంటే చాలా అంటే 100 మీటర్స్ పోలింగ్ బూత్ కి అలాగే వారు వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో దీనికి మధ్య చాలా డిస్టెన్స్ ఉండడం వల్ల సుదూరం కూడా నడవాల్సి వస్తుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇది అంటే పోలింగ్ కి సంబంధించి కొన్ని సమస్యలు వీల్ చైర్ లాంటివి వీరు ఎదుర్కొంటున్న సమస్యలు దూరం ఉంది. కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓటింగ్ కి సంబంధించి మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించి చూసుకున్నట్లయితే 37 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో మొత్తంగా ఇటు కంటోన్మెంట్ కావచ్చు, ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించి పటిష్టంగా పోలీస్ సిబ్బంది కావచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగడం జరుగుతుంది. అలాగే ఈవీఎంలకు సంబంధించి ఎక్కడ కూడా మొరాయించకుండా ఆల్టర్నేట్ గా ఈవీఎంస్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే అటు మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించి చూసుకున్నట్టయితే మరికొద్దిసేపట్లో ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉండడం జరిగిందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాగి లక్ష్మారెడ్డి ఇదే స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బోయినపల్లిలో అటు మల్కాజ్గిరి అలాగే మేడ్చల్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో మొత్తంగా 7 గంటల ప్రాంతం నుంచి కూడా చాలా మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో అంటే వెండవేడిమి ఏది లేదు కాబట్టి చాలా మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ స్కూల్ ఏదైతే ఉండడం జరుగుతుంది అందరూ కూడా వస్తున్న నేపథ్యం కనబడుతుంది. శోభన్, రైట్ గణేష్, థ్యాంక్ యూ.